రాగి పాత్రలను కానీ వెండి వస్తువులను చేతి నొప్పి పెట్టకుండా స్క్రబ్బర్ని యూజ్ చేయకుండా చేతితో ఇలా అన్నామనుకోండి, ఈ రాగి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఎప్పటిలాగా మళ్ళీ తలతల మెరిసిపోతాయి. ఇక్కడ నేను ఒక గుప్పెడంతా చింతపండును తీసుకున్నానండి. చింతపండు ప్లేస్లో మీరు చింతకాయను కూడా తీసుకోవచ్చు, కానీ చింతకాయ ఎప్పుడు కూడా అవైలబుల్లో ఉండదు కాబట్టి చింతపండు అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకున్నాక మనం తీసుకున్న చింతపండును ఈ గిన్నెలోకి వేసి ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ చింతపండును కొద్దిగా మరుగుతున్నప్పుడే మనకి దీంట్లో నుంచి చింతపండు రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఈ చింతపండు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్తో గట్టిగా రుద్దామనుకోండి, చింతపండు రసం అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఒక జాలి ద్వారా గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసిన చింతపండులో నుంచి కూడా చింతపండు గుజ్జును తీసుకోవచ్చు. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఇలా చేత్తో కానీ లేదా ఒక స్పూన్తో బాగా ప్రెస్ చేసామనుకోండి, చింతపండు గుజ్జు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఈ చింతపండు రసంలోకి 2 టీ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేయాలి. శనగపిండి అవైలబుల్లో లేకపోతే గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా ఈ మూడింటిని వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి అనేది ఇలా ఉండలు కడుతుంది కాబట్టి స్పూన్తో కానీ చేత్తో కానీ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మనం క్లీన్ చేసుకోవాలనుకున్న రాగి పాత్రలను కానీ లేదా వెండి వస్తువులను తీసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ రాగి వస్తువులని ఈ విధంగా ఉన్నాయి. మనము చేత్తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఎప్పటిలాగా ఇవి తలతల మెరిసిపోతాయి. నేను ఇలా ప్రిపేర్ చేసుకున్న దీనిని ఇలా చేత్తో రఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా రఫ్ చేస్తే సరిపోతుందండి. అక్కడ ఈ రాగి పాత్రలు అనేవి మళ్ళీ ఎప్పటిలాగా మెరుస్తాయి. ఇక్కడ నేను స్క్రబ్బర్ని కానీ సోప్ని కానీ ఎలాంటిది యూజ్ చేయలేదండి. చూసారు కదండి, ఈ రాగి పాత్రలు అనేవి ఏ కలర్లోకి వచ్చాయో. మన ఇంట్లో ఉండే ఎన్ని రాగి పాత్రలనైనా లేదా వెండి వస్తువులనైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వెండి పటగొలుసులను కూడా ఈ ప్రాసెస్లో మీకు క్లీన్ చేసి చూపిస్తాను. ఈ పటగొలుసులను మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమంలో వేసేయాలి. ఇలా వేసిన ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ ఇవి మంచి కలర్లోకి వస్తాయి. 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారు కదండి, వెండి పటగొలుసులు అనేవి ఏ విధంగా ఉన్నాయో. ఆ తర్వాత వీటిని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఈ రాగి పాత్రలను ఇలా స్టీల్ స్క్రబ్బర్ని కాకుండా మామూలు స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఎక్కడ కూడా మచ్చలు లేకుండా మళ్ళీ ఎప్పటిలాగా ఉంటాయి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోండి. చూడండి, అసలైన రాగి వస్తువులు అంటే ఈ కలర్లోనే ఉంటాయి. మనం క్లీన్ చేసినాక ఇవి మంచి కలర్లోకి వచ్చాయి. ఎక్కడ కూడా మచ్చలు లేకుండా మళ్ళీ నీట్గా ఉంటాయి. వెండి వస్తువులైనా రాగి వస్తువులకైనా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. వాటర్తో క్లీన్ చేసిన వెంటనే పొడి క్లాత్తో ఈ రాగి వస్తువులను నీట్గా తుడుచుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కిచెన్ సింక్లో గిన్నెలు క్లీన్ చేస్తున్నప్పుడు వాటర్ బ్లాకేజ్ సమస్య అయిందనుకోండి, గిన్నెలు క్లీన్ చేసే దాని పని కంటే కూడా ఈ పనే ఇబ్బందిగా అనిపిస్తుంది. వాటర్ బాటిల్ని ఇలా ముందడి భాగాన్ని కట్ చేసుకోవాలండి. నేను చిన్న సైజు వాటర్ బాటిల్ని తీసుకున్నాను. మీరు కొద్దిగా పెద్ద సైజు ఉండే బాటిల్ని కట్ చేసుకున్నాక పొడవైన స్టిక్ కానీ దాని వెనుక ఇలా స్పూన్ సహాయంతో మనము ఎక్కడైతే హోల్ ఉందో ఆ ప్లేస్లో ఇలా బాటిల్తో 2-3 టైమ్స్ పాటు బాగా అటు ఇటు తిప్పుతూ అనేసామనుకోండి, వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుందండి. కొద్దిగా వాటర్ అనేది ఇలా పూర్తిగా వెళ్ళిపోతాయి. అప్పుడు మన పని కూడా చాలా సులువైపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్స్ ఏవైనా సరేనండి,
ప్రతిరోజు మనము వంటల్లో యూజ్ చేయటం వలన ఆయిల్ అంతా పక్కన పడి జిడ్డుగా తయారవుతుందండి. క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి చాలా ఇబ్బంది పడతాం కదా. క్లీన్ చేసుకోవటం కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవాలంటే మన ఇంట్లో వేస్ట్గా ఉన్న మాస్క్ ఉంటుంది కదండి, దాన్ని 2 సైడ్స్ కూడా సీజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వలన ఇది పూర్తిగా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఈ మాస్క్ను ఆయిల్ క్యాన్కి కానీ ఆయిల్ బాటిల్కి వేసేయాలి. ఇలా వేసేయటం వలన ఆయిల్ అంతా కూడా ఈ మాస్క్ పైనే పడటం వలన జిడ్డు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందండి. కింద మీకు ఓపెన్ ఉంది అనుకుంటే మాస్క్ను 1 సైడ్ మాత్రమే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. దీనివల్ల కింద కూడా ఆయిల్ అనేది అంటకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ సెల్ ఫోన్ యొక్క బాక్స్లు వస్తాయి కదండి, మందంగా ఉంటాయి. లేదా మీరు స్వీట్ బాక్స్ అయినా సరే ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని ఈ ఆయిల్ క్యాన్ కానీ లేదా మన ఇంట్లో ఉండే నెయ్యి బాక్సులు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా బాక్స్లో పెట్టుకోవటం వలన ఫ్లోర్కి కూడా కింద జిడ్డు అంటుకోకుండా ఉంటుంది. ఒక కార్డ్బోర్డ్ రోల్ని తీసుకొని సీజర్తో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలా చిన్న సైజులో కట్ చేసుకుంటున్నాను. ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్స్ వైర్లు కానీ ఏ వైర్లు అయినా సరేనండి, వాటిని నీట్గా మడత పెట్టి మనము కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టుకున్నా కానీ స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది కదా. కార్డ్బోర్డ్ రోల్ మధ్యలో పెట్టేసామనుకోండి, చూడడానికి నీట్గా కనబడతాయి. అంతే కదండి, బయటకు మనం ఎక్కడికైనా వీటిని తీసుకెళ్ళాలన్నప్పుడు డైరెక్ట్గా అలా పెట్టేయకుండా ఇలా కార్డ్బోర్డ్ రోల్లో పెట్టేసామనుకోండి, మన హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మన లగేజ్ బ్యాగ్లో పెట్టుకొని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇల్లంతా కూడా మంచి సువాసన రావాలి అంటే జవాదు పౌడర్ ఉంటుందండి. ఇది అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా దొరుకుతుంది. దీంట్లో నుంచి కొద్దిగా తీసుకొని దీపారాధన చేసిన తర్వాత దీపాలలో కొద్దిగా వేసామనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఒక చిన్న బౌల్ని కానీ లేదా ఇలాంటి ప్లేట్ని తీసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసేయండి. హారతి కర్పూరం బిళ్ళను 1 కానీ 2 కానీ తీసుకొని ఈ వెనిగర్లో దీన్ని పొడిగా చేసి ఈ వెనిగర్లో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి మనం తీసుకున్న మిశ్రమంలో పూర్తిగా తడిసేటట్టు దీన్ని వేయాలి. ఇలా తడిసిన దాన్ని కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరేనండి, బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయి ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ అస్సలకే దరిచేరవండి. బొద్దింకలను చంపడానికి కెమికల్స్ని వాడటం కంటే ఇంట్లో సురక్షితమైనవి వాడటం చాలా మంచిదండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి మాత్రమే వాడాలి. మరొక యూస్ఫుల్ టిప్, కొద్దిగా పొడవైన కార్డ్బోర్డ్ రోల్ని తీసుకున్నానండి. అలాగే ఒక బెలూన్ని కూడా తీసుకోవాలి. బెలూన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన కాకుండా మనము కొద్దిగా పై వరకు మాత్రమే కట్ చేసుకోవాలండి. కార్డ్బోర్డ్ రోల్కి సరిపడే విధంగా చూసి కట్ చేసుకోండి, లేదంటే చిన్నగా కట్ చేసుకోవద్దు ముందుగానే. ఇక్కడ లూజ్ అవుతుంది కాబట్టి మరొకసారి నేను ఈ బెలూన్ని ఇలా పై వరకు కూడా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కార్డ్బోర్డ్ రోల్ లేనప్పుడు టీ తాగే కప్పులు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ కప్పులు, వాటినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బెలూన్ని ఈ కార్డ్బోర్డ్ రోల్కి పెట్టేసిన తర్వాత అది ఊడిపోకుండా ఉండటానికి దాని చుట్టూ కూడా ఒక ప్లాస్టర్ని కానీ లేదా ఏదైనా గమ్ముతో కానీ అతికించేసుకోవచ్చు. పైన ఉన్న కార్డ్బోర్డ్ రోల్ చూడడానికి ఇబ్బందిగా ఉన్నవారైతే ఇలా డిజైన్ కవర్ని కానీ లేదా మీకు నచ్చిన పేపర్ని కానీ అతికించేసుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత మరొకసారి ప్లాస్టర్ని కూడా వేస్తున్నానండి. బెలూన్ కింది భాగాన ఇలా రౌండ్గా తిప్పేసి ఒక ముడిని వేసుకోండి. ఇంట్లో డిజైన్ పేపర్స్ కానీ ఇలాంటి కలర్ పేపర్స్ లేదా పిల్లల యొక్క నోట్బుక్స్ పాతవి ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ కార్డ్బోర్డ్ రోల్ మధ్యలో పెట్టేసేయండి. బర్త్డే పార్టీలకు ఇలాంటి వాటిని యూజ్ చేస్తాం కదండి, ఇంట్లోనే చాలా తక్కువ ప్రైస్తో మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం వేసిన పేపర్స్ అనేవి ఇంకా ఎక్కువగా పైకి ఎగరాలి అంటే కొన్ని మాత్రమే వేసామనుకోండి, చాలా ఈజీగా అన్నీ కూడా బయటికి వచ్చేసాయి. నేను ముందుగానే ఇలా ఎక్కువగా పెట్టేశాను కదండి, అలా కాకుండా కొన్ని పేపర్స్ వేశారనుకోండి, ఎంతవరకైనా పైనకి ఈ పేపర్స్ అనేవి ఎగురుతాయి. చూసారు కదండి, ఇలా బర్త్డే ఫంక్షన్స్కి కానీ ఏదైనా పార్టీలకు మనము ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ప్లీజ్ అండి, నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్,
బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత దాంట్లో మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అలాగే ఉన్నాయనుకోండి, గాలికి అవి ఇంకా గట్టిపడతాయి కదా. బ్రెడ్ ప్యాకెట్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా మలుచుకున్న తర్వాత చివరి కొన భాగాన్ని ఇలా రివర్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట అలాగే పెట్టేసినా సరేనండి, గట్టి పడకుండా బ్రెడ్స్ అనేవి చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. పిల్లల యొక్క వాటర్ బాటిల్స్ కానీ ఆయిల్ క్యాన్స్ కానీ ఏవైనా సరేనండి, మనము క్లీన్ చేసిన తర్వాత అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే స్మెల్ కానీ లేదా వాటర్ అనేవి పూర్తిగా ఆరిపోవు కదా. ఇలాంటి గరిటె స్పూన్ కానీ లేదా వుడ్ స్పూన్ని తీసుకొని రివర్స్లో బాటిల్ని పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా వచ్చేసాయి, ఏదైనా స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, అయిపోయిన ఆల్అవుట్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని పైన క్యాప్ను తీసేయాలి. 4 కర్పూరపు బిళ్ళను పొడిలాగా స్మాష్ చేసుకోండి. ఈ కర్పూరపు పొడిని మనము ఈ ఆల్అవుట్ దాంట్లో వేసేయండి. డైరెక్ట్గా అయినా కర్పూర బిళ్ళలను వేసుకోవచ్చండి. ఇలా చేసామనుకోండి త్వరగా మెత్తబడుతుంది. నేను ఇందులో కొద్దిగా కొబ్బరి నూనెను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకోవచ్చండి. ఇలా ఆల్అవుట్ పైన క్యాప్ను పెట్టేసిన తర్వాత కొద్దిగా షేక్ చేయండి. ఈ కర్పూరం అనేది పూర్తిగా కరిగిపోతుందండి. ఇలా కరిగిపోయిన తర్వాత మనము ఈ ఆల్అవుట్ లో పెట్టేసి స్విచ్ బోర్డ్ లో పెట్టేసిన తర్వాత మనము స్విచ్ ఆన్ చేసామనుకోండి, మంచి సువాసనతో పాటు దోమలు అనేవి ఈ ఘాటైన స్మెల్ కి అస్సలకే దరిచేరవు. ఇల్లంతా కూడా మంచి సువాసన కూడా వస్తుంది. మన ఇంట్లో ఉండే చక్కెర డబ్బాకి కానీ తేనె సీసకు ఇలాంటి స్వీట్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చీమలు అనేవి వస్తాయి కదండి. ఇలా బాక్స్ లోపలికి చీమలు అనేది వెళ్లకుండా ఉండాలంటే కొద్దిగా కాటన్ని తీసుకొని ఇలా వెనిగర్తో ఈ బాక్స్ చుట్టూ కూడా అప్లై చేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి చీమలు అనేవి అస్సలకే దరిచేరవు. సెల్ఫ్లో కానీ కబోర్డ్లో ఉండే అన్ని బాక్స్లకు ఇలా వెనిగర్ని అప్లై చేసామనుకోండి, చీమలే కాదండి బొద్దింకలు కూడా ఆ కబోర్డ్లకి దరిచేరకుండా ఉంటాయి. ప్రతిరోజు తాగే టీ పొడిని అరిచేతిలో కొద్దిగా టీ పొడిని వేసుకున్నాక కొన్ని వాటర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు చేత్తో మనము ఈ వాటర్ని టీ పొడిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా గట్టిగా మిక్స్ చేసుకున్నాక ఈ టీ పొడి అనేది పూర్తిగా కలర్లోకి మారిందనుకోండి, ఇది ఒరిజినల్ టీ పొడి కాదని తెలుసుకోవాలి. ఇలా కలర్ అనేది ఎక్కువగా వస్తే మామూలు టీ పొడి అని తెలుసుకోండి. కలర్ అనేది అస్సలకే మారకుండా టీ పొడి ఇలాగే ఉందనుకోండి, ఇది ఒరిజినల్ టీ పొడి అని తెలుసుకోండి. నీళ్ళలోకి దారాన్ని ఈజీగా ఎక్కించాలి అంటే ఇలా ఒక పిన్నిస్ ఉంటే సరిపోతుంది. పాడైపోయిన ఛార్జింగ్ వైర్లు కానీ ఎలాంటి వైర్లైనా సరేనండి, దాంట్లో నుండి ఇలా సన్నని తీగను మాత్రం కట్ చేసుకోండి. ఈ సన్నని తీగను పిన్నిస్ యొక్క పై భాగాన ప్లాస్టర్ని వేసి అతికించేసుకోండి. ఇప్పుడు నిడిల్ని తీసుకొని ఈ తీగలోకి పెట్టిన తర్వాత దారాన్ని ఆ తీగలో నుంచి తీసేయండి. వైర్లోని తీగ అనేది చాలా సన్నగా ఉంది కాబట్టి నిడిల్ యొక్క హోల్ అనేది ఎంత చిన్నగా ఉన్నా సరేనండి, ఇలా ఈజీగా దారాన్ని ఎక్కించవచ్చు. ఇలా పిన్నిస్కి పెట్టిన తీగను అలాగే ఉంచేసి మనము థ్రెడ్స్ యొక్క బాక్స్లో వేసేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు దారాన్ని ఎక్కించాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని కానీ డ్రెస్సింగ్ టేబుల్ని అలాగే డైనింగ్ టేబుల్ని ఏవైనా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని కనబడిన డస్ట్ను కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ప్రతిసారి చిన్న చిన్న వాటిని క్లీన్ చేసుకోవడానికి క్లాత్కు బదులుగా ఇలా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా రకాలుగా మనము క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. డస్ట్ కూడా ఇలా పూర్తిగా టిష్యూ పేపర్కి వచ్చేస్తుంది. కార్డ్బోర్డ్ రోల్ని తీసుకొని ఇలా టైట్గా ఉన్న స్పూన్ని మాత్రం దీంట్లో పెట్టాలండి. లూజ్గా ఉంటే అది పడిపోతుంది కదా. చూసారు కదండి, ఇలా టైట్గా ఉంది కాబట్టి ఈ కార్డ్బోర్డ్ రోల్లో ఇలా వుడెన్ స్పూన్ కానీ ఏదైనా స్టీల్ స్పూన్ కానీ పెట్టుకోవచ్చు. ఇలా బెడ్ పైన మనము ప్రతిరోజు క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి వెంట్రుకలు అనేవి అలాగే ఉండిపోతాయండి. చీపురు కట్టతో క్లీన్ చేయలేం కాబట్టి ఇలా మనము బెడ్ పై ఉండే బెడ్షీట్ని ఇలా క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉండే వెంట్రుకలు కూడా ఈ కార్డ్బోర్డ్ రోల్కి ఈజీగా వచ్చేసాయి. మెత్తటి కానీ ఇలాంటి ఉలెన్ ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేసినా కూడా వెంట్రుకలు అనేవి వీటికి అతుక్కపోయి ఉంటాయి. ఇలా మనము ఈ కార్డ్బోర్డ్ రోల్తో ఇలా క్లీన్ చేసినా కూడా దీనికి ఉండే వెంట్రుకలు కూడా పూర్తిగా వచ్చేసాయి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా కూడా మనము నడుస్తున్నప్పుడే వెంట్రుకలు అనేవి రాలుతాయి కదండి, ఇలా బెడ్ పైన ఎక్కువసేపు పడినప్పుడు కూడా వెంట్రుకలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కిచెన్లో సింక్ పక్కన ఉండే కార్నర్స్లో కానీ లేదా స్క్రబ్బర్తో క్లీన్ చేయని ప్లేస్లు కూడా ఉంటాయి కదండి, అలాంటి ప్లేస్లో మనము ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని నైఫ్ని రౌండ్గా చుట్టేసేయండి. ఒకవేళ అది విడిపోకుండా ఉండాలంటే మీరు ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు, కానీ తడి ఉందనుకోండి ఇలా పూర్తిగా అతుక్కొని ఉంటుంది.
ఇలాంటి ప్లేస్లో మనం క్లీన్ చేయాలంటే ముందుగా విమ్ లిక్విడ్ని కానీ లేదా ఏదైనా సర్ఫ్ను వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. దాంట్లో ఉండే మురికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి ఎంత డస్ట్ వచ్చేసిందో. అప్పటికి ఇప్పటికి తేడా చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. ఇంట్లో చిన్నపిల్లలు డోర్తో ఆడుతున్నప్పుడు ఒకవేళ డోర్కి లాక్ లేనప్పుడు మీరు ఇలా చేతులు అనేవి డోర్ మధ్యలో పడకుండా ఉండాలంటే ఇలా ఒక స్పూన్ని మనము డోర్ కింది భాగాన పెట్టేసామనుకోండి, ఆ డోర్ అనేది ఎక్కువగా కదలకుండా ఉంటుంది. పిల్లలు ఇలా రూమ్లో ఆడుకున్నప్పుడు కూడా ఇలా డోర్ వేసుకుంటారనే భయం కూడా ఉండదు. మిక్సీలో మనం ఏదైనా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలాంటి వాటిలో మాత్రం క్లీన్ చేసుకోలేం కదండి. వీటిని సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే హ్యాండ్ వాష్ లిక్విడ్ని ఇలా మిక్సీ లోపల వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని 1 నిమిషం పాటు నానబెట్టేసేయండి. ఇలా మెత్తబడుతుంది కాబట్టి ఆ తర్వాత మనము పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ మిక్సీ లోపల క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త దానిలా కనబడుతుంది. విమ్ లిక్విడ్ ని కానీ బేకింగ్ సోడాని వేసినా కూడా టైం అనేది ఎక్కువగా తీసుకుంటుందండి. హ్యాండ్ వాష్ లిక్విడ్ తోటే చాలా తక్కువ టైంలో ఈ మిక్సీ జార్లను క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి వాటర్ తో క్లీన్ చేసినాక చూపిస్తున్నాను ఎంత నీట్ గా కనబడుతున్నాయో. పిల్లలు కానీ మనం కానీ బయటకి వెళ్ళినప్పుడు ఇలాంటి చైన్స్ వేసుకుంటాం కదండి, ఇలాంటి హుక్స్ అనేవి మన హెయిర్ కి తగిలి చాలా చిరాకు తెప్పిస్తుందండి. అలాంటి టైంలో ఇలాంటి హుక్స్ కి వైట్ కలర్ ప్లాస్టర్ ని వేయండి. ఇక్కడ వైట్ కలర్ లో కనపడే ప్లాస్టర్ ని వేస్తున్నాను, కానీ మీరు పూర్తిగా కనపడని ప్లాస్టర్ ఉంటుంది కదండి, ఆ ప్లాస్టర్ ని వేసుకోవాలి. ఇలా వేయటం వలన మనకి బయటకి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా హెయిర్ అనేది తగలకుండా ఉంటుంది. గ్లూగమ్ వైర్ ని డైరెక్ట్ గా దానికి ఇలా రౌండ్ గా చుట్టేసాం కదండి, అలా చుట్టేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన కొద్దిగా ఇలా యూ షేప్ వచ్చే మాదిరిగా చేసి ఆ తర్వాత మిగతా వైర్ ని అప్పుడు ఈ గ్లూగమ్ దానికి ఇలా రౌండ్ గా చుట్టేసేయండి. దాంట్లో మధ్యలో నుంచి ఈ ఫ్లగ్ ని తీసేసామనుకోండి, మనకి ఏదైనా హూక్ కి వేసుకోవడానికి చాలా అవైలబుల్ గా ఉంటుంది. గ్యాస్ స్టవ్ పైన ఇలాంటి చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్లో మనము ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అవి వేసేటప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా పక్కకు పడుతుంది కదా, అలాంటి టైంలో ఇలా ఒక ప్లేట్ ని దానిపై బోర్లించేసామనుకోండి, పక్కలకు పడకుండా గ్యాస్ స్టవ్ ని ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇలా ప్లేట్ కే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ప్లేట్ ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక ప్లేట్ ని క్లీన్ చేసుకోవడం పర్వాలేదు, కానీ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. ఈ టిప్ మీకు నచ్చితే ఈ చిన్న చిట్కాని పాటించండి. ఇలా బాటిల్స్ ఉంటే సరిపోతుందండి. బట్టల క్లిప్పులు కూడా మనకి ఏవి అవసరం లేదు. నైఫ్ ని బాగా వేడి చేసి ఈ క్యాప్ కింది భాగంలో కట్ చేసుకోవాలి. క్యాప్ కింది భాగాన ఇలా షార్ప్ గా ఉంటుంది కదండి, దాన్ని సీజర్ తో కానీ ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి, షార్ప్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. బట్టలు కూడా చినిగిపోతాయి కాబట్టి ఇలా పూర్తిగా షార్ప్నెస్ లేకుండా చూసుకోండి. ఇలాంటి హ్యాంగర్స్ కి మనము క్లిప్లను పెట్టలేం కదండి, గాలికి కూడా బట్టలు అనేవి కింద పడుతూ ఉంటాయి. అలాంటి వాటికి మనము ఇలా కట్ చేసుకున్న క్యాప్ని వెనక సైడ్ నుంచి పెట్టేసి ఆ తర్వాత క్యాప్ పెట్టేసామనుకోండి, బట్టలు అనేవి అస్సలకి కింద పడకుండా గాలి ఎంత వచ్చినా కూడా జరగకుండా ఉంటాయి. మన ఇంట్లో ఇలాంటి ఖాళీ బాటిల్స్ ఎన్నో ఉంటాయి కదండి, వాటిని పడేసేటప్పుడు ఇలా కట్ చేసుకొని బట్టలకు పెట్టేసుకోవచ్చు. బట్టల క్లిప్ని అయితే ఒక డ్రెస్కే యూజ్ చేసాం, కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ క్యాప్స్తో మనము 2-3 డ్రెస్లను కలిపి కూడా పెట్టుకోవడానికి వీలవుతుంది. కొత్తిమీర కానీ, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు ఏవైనా సరేనండి, ఇలా కాడల వరకు సీజర్తో పూర్తిగా కట్ చేసుకొని, కాడలు ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకోండి మరొకసారి సీజర్తో చివరి భాగాన కట్ చేసుకొని దాంట్లో ఉన్న వేస్టేజ్ని అంతా కూడా ఇలా తీసేయచ్చు. తర్వాత మిగతా కొత్తిమీరనంతా కూడా సీజర్తో చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు, త్వరగా పాడవకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, చపాతీ పిండిని కానీ పూరి పిండిని ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ కవర్ని పడేయకుండా ఇలా సీజర్తో పూర్తిగా కట్ చేసుకున్నాక ఇలా ఒకవైపు మాత్రమే ఓపెన్ చేసుకున్నాక దాంట్లో ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా, పూరీలు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి నేను ఈ కవర్నే దీనిపైన వేసి ఇలా చెంబుతో వెడల్పుగా ఉన్న గిన్నెతో ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఒకవేళ మీరు చపాతీలు చేసుకోవాలి అనుకుంటే మరొక కవర్ని దీనిపైన వేసి ఇలా చెంబుతో ప్రెస్ చేస్తే సరిపోతుంది.
చూసారు కదండి, పిండి చల్లాల్సిన అవసరం లేకుండా చపాతీ పీట కానీ చపాతీ కర్ర కానీ ఏది అవసరం లేకుండా ఇలా ఒక గిన్నె సహాయంతో ఎన్ని పూరీలైనా చాలా తక్కువ టైంలో ఎన్నైనా చేసుకోవచ్చు. చపాతీలు చేసేటప్పుడు కానీ పూరీలు చేసేటప్పుడు పిండి పైన చల్లుతూ చేసాం కదండి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఫ్రెష్గా ఉండదు కదా, మళ్ళీ దాన్ని టీ జాలితో కానీ టిష్యూ పేపర్తో కానీ సపరేట్ చేసుకుంటాం కదా, అలాంటి అవసరం ఏది లేకుండా ఆయిల్ అనేది చాలా నీట్గా ఎన్ని వేయించినా కూడా ఫ్రెష్గా ఉండాలన్నా కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఎన్ని పూరీలైనా సరేనండి, ఎవరి సహాయం లేకుండా చిటికెలో చేసుకోవచ్చు. ఇలా చేసిన పూరీలు కూడా మృదువుగా ఎన్ని రోజులైనా సాఫ్ట్గానే ఉంటాయండి. చేయరాని వారు కూడా ఈ టిప్ సహాయంతో అవలీలాగా ఎన్నైనా చేసేయచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టినాక పూరి వేసి చూపిస్తున్నాను చూడండి, పొంగుతూ వస్తాయి. 2 days అయినా మీరు హాట్ బాక్స్లో పెట్టకపోయినా ఏదైనా టిఫిన్ బాక్స్లో పెట్టినా కూడా ఈ పూరీలు అనేవి ఇంకా మృదువుగానే ఉంటాయి. పూరీలే కాదండి, చపాతీలను కూడా ఇదే ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ పూరీలను చేసేటప్పుడు ఆయిల్ పెట్టి చేసాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. పిండి వేసి పూరీలు చేసిన దానికంటే కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. అంతేనండి, ఈ పూరీలు చూసారు కదండి, కొద్దిసేపైన తర్వాత కూడా ఇలా సాఫ్ట్గానే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.